నవంబర్ 8 పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం. ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్లోని నల్ల కుబేరులు ప్రముఖ నగల దుకాణాలకు క్యూ కట్టారు. దాచుకున్న నల్లధనంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. 5 దుకాణాలు, టైం 24 గంటలు, అమ్మకాలు 470 కోట్లు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన వెలువడిన 24 గంటల వ్యవధిలో హైదరాబాద్లో జరిగిన బంగారం అమ్మకాలివి. ఇంత తక్కువ టైంలో హైదరాబాద్లో భారీ విక్రయాలు గతంలో ఎన్నడూ జరగలేదు. బంగారం కొనుగోలు చేసిన వారిలో ఓ ప్రముఖ మీడియా అధిపతితో పాటు యువతలో మంచి క్రేజ్ ఉన్న ప్రముఖ హీరో సతీమణి ఉన్నారు. వీరితో పాటు కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా ఉన్నారు. ఇక మీడియా అధిపతి, ప్రముఖ హీరో సతీమణులైతే చెరో 25 కోట్లకు మించి బంగారం కొనుగోలు చేశారు. తమ దగ్గర కోట్లలో ఉన్న పెద్ద నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వీరంతా ప్రత్యామ్నాయంగా ఇలా బంగారం కొనుగోలును ఎంచుకున్నారు. అప్పటికే తమకు పరిచయం ఉన్న నగల దుకాణాల యజమానులకు ఫోన్ చేసి తామొస్తున్నామని కబురు చేయడంతో రాత్రి 10 గంటలకు మూతపడాల్సిన దుకాణాలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పనిచేశాయి. ప్రధాని ప్రకటన వెలువడిన తర్వాత 24 గంటల పాటు ఈ నగల దుకాణాల యజమానుల కాల్ డేటాను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వచ్చింది, ఆ కాల్ చేసిన వారి వివరాలన్నింటినీ సేకరించారు. నగల దుకాణాల సీసీ కెమెరా ఫుటేజీలను కూడా స్వాధీనం చేసుకుని ఆ దృశ్యాలను వీడియోలో నిక్షిప్తం చేశారు. నల్ల కుబేరులు నగల దుకాణాల్లో ఉన్న బంగారం బిస్కెట్లే కాదు, చేతికి దొరికిన ఏ ఒక్క ఆభరణాన్ని వదిలిపెట్టలేదు. పంజాగుట్టలోని ఓ దుకాణంలో నవంబర్ 8వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 12 గంటల మధ్య 47 కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది. ఉన్న స్టాక్ అయిపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ దుకాణాల నుంచి ఆగ మేఘాల మీద నగలు తెప్పించి కోటీశ్వరుల కోసం అందుబాటులో ఉంచారు. ఆ ఒక్క దుకాణం యజమాని 2 రోజుల్లో నగలమ్మి బ్యాంకుల్లో జమ చేసిన పెద్ద నోట్ల మొత్తం అక్షరాల 170 కోట్లు. బంజారాహిల్స్, పంజాగుట్లోని మరో 4 దుకాణాల్లోనూ 24 గంటల్లో 300 కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది. ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసిన 3వ రోజు సాయంత్రానికి ఈ 5 దుకాణాలు బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం ఏకంగా 470 కోట్లు. హైదరాబాద్లో నవంబర్ 10, 11 తేదీల్లో మొత్తం నగల దుకాణాల నుంచి డిపాజిట్ అయిన పెద్ద నోట్ల వివరాలను ఆదాయపు పన్ను శాఖ బ్యాంకుల నుంచి సేకరించి సిబిఐకి అప్పగించింది. అంతేకాదు, రాజధానిలో మొత్తం బంగారు నగల దుకాణాల్లో నవంబర్ 8 నుంచి 15 తేదీల మధ్య జరిగిన లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులు తెలివిగా చిన్న మొత్తాల్లో బిల్లులు రాశారు. 2 లక్షల పైబడి కొనుగోలు చేసిన మొత్తానికి పాన్ నంబర్ నమోదు చేయాల్సి ఉన్నందున మొత్తం బిల్లులను ఏదో ఒక పేరుతో 1,90,000 నుంచి 1,99,000 దాకా రాసేశారు. ప్రతి 5 సెకండ్లకు ఓ బిల్లును జనరేట్ చేశారు. పెద్ద నోట్లతో బంగారం కొన్న వారి వివరాలు తెలుసుకుంటున్నామని ఐటీ అధికారులు చెప్తున్నారు. వారికి నోటీసులు ఇవ్వడానికి ముందే మేం వ్యూహాత్మక అడుగులు వేస్తామన్నారు. ఆ తర్వాతే వారిని ఎలా దారికి తీసుకురావాలో ఆలోచిస్తామన్నారు.